2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే అండి. తెలియని విషయం కాదు. ప్రతి ఒక్కరికి కూడా డబ్బు అన్నది చాలా అవసరం. అండ్ అలాగే ఈ డబ్బు గురించి అప్పులు చేసి, అప్పులు తీర్చలేక అండ్ అలాగే రీసెంట్‌గా వచ్చిన ఈ లోన్స్ యాప్స్ ఏవైతే ఉన్నాయో, వాటిని ఎలా వాడాలో కూడా తెలియకుండా ఆ ఊబిలో పడిపోయి దాని నుంచి బయటికి రాక అండ్ అలాగే ఏ వస్తువు కొనుక్కున్నా కూడా ఈఎంఐ ద్వారానే కొనుగోలు చేయడం అనేది విపరీతంగా అయిపోయింది అని చెప్పొచ్చు. ఎందుకు ఇలా జరుగుతుంది? మనకి తెలియకుండానే మనం ఏ రకంగా ఆ ట్రాప్‌లో పడిపోతున్నాం? ఎలా బయటపడాలి సార్? చాలామంది కూడా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ 80% అబోవ్ పీపుల్ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా అప్పుల్లోనే ఉన్నారు. దట్టు మీరు చెప్పినట్లుగా 40% కంటే ఎక్కువ వాళ్ళ యొక్క ఇన్కమ్ నుండి ఈఎంఐ రూపంలో స్పెండ్ చేయడము, మళ్ళీ అవసరమైతే డబ్బులు లోన్ యాప్స్ పైన డిపెండ్ అవ్వడము, ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేయడము. దీనివల్ల ఏమవుతుందంటే అనేక రకాల మానసికమైనటువంటి వేదనలకు గురి అవుతున్నారు. ఎందుకంటే ఆ రికవరీ ఏజెంట్స్ వచ్చి వాళ్ళ ఇంటి దగ్గర అడగడము, ఆఫీస్కి వెళ్ళి అడగడము, ఫోన్స్ ద్వారా బెదిరించడము, ఇలాంటి సంఘటనలు చూశాక వాళ్ళు తీసుకున్న మొత్తం పెద్ద మొత్తం ఏం కాదు, 10,000, 20,000, 50,000 అంతే. కానీ దానిపైన అధిక వడ్డీ వసూలు చేయడం వల్ల వాళ్ళు ఇలాంటి మానసిక వేదన తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సంఘటనలు కూడా మనం చూస్తున్నాం. ఎస్ సార్. దీనికి సంబంధించి నేను అనాలసిస్ చేస్తే 3 రకాల కారణాల వల్ల ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అప్పుల్లోకి వెళ్ళిపోతున్నారు అని అర్థమవుతుంది. ఏంటి సార్ అవి కారణాలు? దాంట్లో ఒకటి మేడం, మనం చూస్తున్నట్లయితే హనీ ట్రాప్. ఈ ట్రాప్‌లో ఎలా పడుతున్నారు? ఇప్పుడు మన హనీ అంటే చాలా స్వీట్గా ఉంటుంది ఎంటర్ అయ్యేటప్పుడు, అవునా కదండి? కాబట్టి ఈఎంఐస్ కూడా అలాగనే. మన కంపెనీస్ అన్ని ఏం చేస్తున్నాయి, ఎంఎన్సీ కంపెనీస్ అన్నీ కూడా 0% ఈఎంఐ అంటున్నాయి. 0% ఈఎంఐ అంటే ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు, మీరు ప్రోడక్ట్ని ఈఎంఐ రూపంలో తీసుకుంటే సరిపోతుంది అని. అంటే చాలామంది అరే ఎలాగో ప్రోడక్ట్ని మనము ఒకేసారి కొనలేము, ఎప్పటికి కూడా ఈఎంఐ రూపంలో కొంటే బాగుంటుంది కదా అనేటువంటి ఉద్దేశంతో ప్రతి వస్తువును కూడా ఈఎంఐలో కొంటున్నారు. అంటే అవసరం ఉన్నా అవసరం లేకున్నా ఆఫర్స్ అని కొంటున్నారు. ఆఫర్స్ అంటే 2 లక్షలు ఉన్నటువంటి టీవీ ఈరోజు ₹1,00,000 దొరుకుతుంది అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఏమని ఆలోచిస్తుందంటే ₹1,00,000 మనం సేవ్ చేస్తున్నాం కదా, ₹1,00,000 సేవ్ చేసుకున్నట్లే కదా, అంటే ఈజీగా మనం ₹1,00,000 సంపాదిస్తున్నాం అనే ఉద్దేశంతో వెళ్తున్నారు. కానీ ఆ యొక్క ₹1,00,000 మనం పెడుతున్నాం కదా, ఆ 1,00,000 అయితే మనకు ఖర్చే కదండి. ఆ ₹1,00,000 ఈఎంఐలో ఫర్ ఎగ్జాంపుల్ 12 మంత్స్ మంత్లీ ₹10,000, అంటే ప్రతి మంత్ నీ యొక్క శాలరీ నుండి ₹10,000 నీ యొక్క టీవీకి వెళ్తున్నాయి. అదే ₹10,000 నీ యొక్క సేవింగ్స్కి వెళ్ళినట్లయితే, ఏదైనా సిప్ రూపంలో ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళినట్లయితే కాంపౌండ్ రూపంలో ఎంత చక్కని రిజల్ట్ ఇస్తుంది అది. అంటే ఈ విధంగా డిస్కౌంట్స్ అని, ఆఫర్స్ అని, ఈఎంఐ రూపంలో కొనుక్కోవచ్చు అని చెప్పేసి ఎప్పుడైతే కంపెనీస్ ప్రకటిస్తున్నాయో, ఈరోజు అన్ని రకాల కంపెనీస్ కూడా ఈ యొక్క ట్రాప్లోకి పడిపోయాయండి. మనలందరూ కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరినీ కూడా ఈ యొక్క ట్రాప్లో పడేసారు. కాబట్టే కదా రిఫ్రిజిరేటరు, టీవీ, బైక్, కారు, ఫోను, ల్యాప్‌టాప్. ఎస్ ఎవ్రీథింగ్. ఇక్కడ మనం ఆలోచించాల్సింది అసెట్ని కొంటే నష్టం లేదు, కానీ డ్యూరబుల్స్, లయబిలిటీస్ వీటిని మన ఈఎంఐలో కొనడం వల్ల తిరిగి మనము అప్పుల్లోకి వెళ్ళడమే ఉంటుంది, కానీ సంపాదన తిరిగి రావడం అనేది ఉండదు. కాబట్టి ఫస్ట్ రీజన్ ఈ యొక్క హనీ ట్రాప్లోకి పడడం. కాబట్టి ఈ హనీ ట్రాప్ నుండి ఎప్పుడైతే మనం బయటపడతామో అప్పుడు ఖచ్చితంగా మనకు మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. ఈ అనాలసిస్లో భాగంగా సెకండ్ రీజన్, అసలు ఎందుకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇంతగా డిపెండ్ అవుతున్నారు లోన్స్ పైన అని ఆలోచిస్తుంటే ఇంకొక విషయం గుర్తుకొచ్చింది. అనాలసిస్ ద్వారా బోట్ అండి. 3 స్నేహితులు బోట్లో వెళ్తున్నారనుకోండి, దానికి హోల్ ఏర్పడింది. ఆ హోల్ ఏర్పడినప్పుడు ఆ బోట్లోకి వాటర్ వచ్చేస్తున్నాయి. వాటర్ వచ్చేస్తుంటే బోట్ అనేది మునిగిపోవడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు, ఒక జగ్ తీసుకొని ఆ వాటర్ అంతా కూడా నదిలో పారేస్తున్నారు. ఇంకొక అతను పెద్ద బకెట్ తీసుకొని ఆ బకెట్తో వాటర్ అంతా తీసుకుంటూ పారేస్తున్నాడు. అయినా కూడా బోట్ మునిగిపోకుండా ఉంటుందండి? ఉండలేదు. మూడో వ్యక్తి తన యొక్క నాలెడ్జ్ ఉపయోగించి ఆ హోల్ని మూసేయడం జరిగింది. ఎప్పుడైతే హోల్ని మూసేశాడో అప్పుడు పడవ మునిగిపోకుండా ఉంది. అలాగే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈఎంఐలో ఉండిపోవడానికి గల కారణం ఏంటంటే వాళ్ళకు వచ్చినటువంటి డబ్బు అనవసరమైనటువంటి ఖర్చుల రూపంలో వెళ్ళిపోతుంది. డబ్బు మిగలట్లేదు, కాబట్టి లోన్లపైన డిపెండ్ అవుతున్నారు. అసలు
ఎన్ని రూపాలుగా నీ డబ్బు వెళ్ళిపోతుంది అనేది నువ్వు ఒకవేళ గమనించి వాటిని నువ్వు ఆపగలిగితే అప్పుడు డబ్బు నీ దగ్గర మిగులుతుంది, నీ అవసరాలకు సరిపోతుంది, నువ్వు లోన్స్ పైన డిపెండ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసేవాళ్ళు మీరు మీ యొక్క ఖర్చులను గమనించి ఏ అనవసరమైనటువంటి ఖర్చులైతే మీ ఆదాయం నుండి వెళ్ళిపోతున్నాయో, సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్ రూపంలోకి మార్చబడట్లేదో వాటన్నిటిని గుర్తించండి. వాటిని ఎప్పుడైతే మనం క్లోజ్ చేయగలిగామో ఆటోమేటిక్గా మనీ అనేది ఇంకొక రకంగా ఫ్లో అవుతుందండి. అప్పుడు ఆ ఫ్లో అనేది ఇతని యొక్క ఫైనాన్షియల్ గోల్స్ రీచ్ అవ్వడానికి ఉపయోగపడడం జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ రీజన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి మీకు అంటే, నేను ఒక బెలూన్ తీసుకున్నానండి. ఓకే, ఈ బెలూన్లో ఇంతవరకు గాలి నింపాను, ఇది బాగుంది, ఓకేనండి. ఇంతకంటే ఎక్కువగా గాలి నింపితే ఏమవుతుందండి? బెలూన్ పగిలిపోద్ది. ఈరోజు సేమ్ సిచ్యువేషన్. ఈరోజు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరూ కూడా తమ యొక్క స్తోమతకు మించి జనాలు ఇంప్రెస్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రెస్టీజ్ కోసం ఒకరు కారు తీసుకున్నారని ఇంకొకరు కారు తీసుకోవడము, ఒకరు ఇల్లు తీసుకున్నారనే ఉద్దేశంతో వీళ్ళు స్తోమతకు మించి ఇల్లు తీసుకోవడము, ఇంట్లో ఎక్కువగా ఫర్నిచర్ కొనడము, డెకరేట్ చేయడము, అనవసరమైనటువంటి లైఫ్ స్టైల్ ఎక్స్పెండిచర్ పెరిగిపోయిందండి. ఇలా మనం లైఫ్ స్టైల్ ఎక్స్పెండిచర్ పెంచుకుంటూ పోతే ఎప్పటికైనా బస్ట్ అయిపోతుందండి. బెలూన్ కదా బస్ట్ అయినట్లు. కాబట్టి డోంట్ ట్రై టు ఇంప్రెస్ ద పీపుల్ విత్ యువర్ స్పెండింగ్. మన స్పెండింగ్తో ఇంప్రెస్ చేయాలని కూడా దానికి లిమిట్ లేదండి. ఈరోజు ఐఫోన్ తీసుకుంటే ఐఫోన్ 15 అయిపోయింది, 16 అయిపోయింది, 17 వచ్చింది, అవునా కదండి. కార్లలో కూడా మోడల్స్ వస్తున్నాయి, బైక్స్లో కూడా మోడల్స్ వస్తున్నాయి. వాళ్ళు సేల్స్ పెంచుకోవడానికి వాళ్ళు మోడల్స్ ఇస్తున్నారు. కానీ మళ్ళీ మనం అప్డేట్ అనేటువంటి వర్షన్లోకి వెళ్తే మన డబ్బులు ఎప్పటికి కూడా మిగలడం అనేది జరగదు. కాబట్టి ఈ 3 రకాల కారణాలతో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరూ కూడా ఈఎంఐ ట్రాప్లోకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. వాళ్ళు సంపాదించిన డబ్బు సరిపోవట్లేదు, ఖచ్చితంగా అప్పులపైన డిపెండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. మరి దీని నుంచి ఎలా బయటపడాలి సార్ అన్న క్వశ్చన్ కూడా వచ్చే ఉంటుంది. ఎలా సార్, ఎలా బయటపడవచ్చు? దానికంటూ ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా మనకి? బయటపడడానికి కూడా మనకు 3 వేస్ ఉన్నాయి. ఏంటి సార్ అవి? నంబర్ 1 వే మీరు ఇక్కడ చూస్తున్నారు, రెడ్ కలర్, అవునా కదండి. రెడ్ కలర్ మీన్స్ స్టాప్. ఫస్ట్ మనం చేయాల్సినటువంటి పని కొత్త లోన్స్ తీసుకోవడం, కొత్త లోన్స్కి అప్లై చేయడం. ఇది మనం ఫస్ట్ స్టాప్ చేయాలి. ఎప్పుడైతే దీనికి మనం స్టాప్ చేయగలుగుతామో అప్పుడు మన దగ్గరకు వచ్చేటువంటి డబ్బును మనం సరిగా మేనేజ్ చేయడం అనేది ప్రారంభిస్తే ఆటోమేటిక్గా మన డబ్బు మిగలడం జరుగుతుంది. కాబట్టి స్టాప్ టేకింగ్ న్యూ లోన్స్. సెకండ్ స్టెప్లో ఏం చేయొచ్చు అంటే, ఆల్రెడీ లోన్స్ ఆపేసాం కాబట్టి నెక్స్ట్ రెడీ. మనం రెడీగా ఉండాలండి. ఏ విషయంలో రెడీగా ఉండాలి? లోన్స్ ఆపేసాం కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి ఇన్కమ్ కంటే కూడా తక్కువగా ఎక్స్పెండిచర్ చేయడం అనేది అలవాటు చేయాలి. ఏదైతే అనవసర ఖర్చులు మనం గుర్తిస్తున్నామో అనవసర ఖర్చులను తగ్గించుకొని ప్రతి నెల ఈ విధంగా దేని కొరకైతే మనం అనవసరంగా ఖర్చు చేస్తున్నామో, ఇంప్రెస్ చేయడానికి ఖర్చు చేస్తున్నామో వాటిని తక్కువ చేసుకొని ఏ మంత్ అయితే నీకు ఇన్కమ్ కంటే ఎక్స్పెండిచర్ తక్కువగా ఉంటుందో అప్పుడు నువ్వు నీ యొక్క ఫైనాన్షియల్ జర్నీ అనేది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వైపు వెళ్ళడానికి అవకాశం ఏర్పడినట్లు మొదటి స్టెప్ పడినట్లండి. మొదటి స్టెప్ ఎప్పుడు పడుతుందంటే నీ యొక్క ఇన్కమ్ కంటే ఎక్స్పెండిచర్ తక్కువగా ఉండాలి. నెక్స్ట్ గ్రీన్ కలర్ ఫర్ గో స్టార్ట్. మీరు చేయాల్సింది మీ యొక్క ఎక్స్పెండిచర్ తక్కువ చేయడం మాత్రమే కాదు, ఇన్కమ్ సోర్స్ని పెంచుకోవాలి. ఇన్కమ్ అనేది మల్టిపుల్ సోర్స్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా అప్పులను కూడా చెల్లించడానికి ఫస్ట్ హై ఇంట్రెస్ట్ ఉన్నటువంటి డెట్ని ఐడెంటిఫై చేసి ఫస్ట్ హై ఇంట్రెస్ట్ ఉన్నటువంటి డెట్ని క్లియర్ చేయండి. ఆ తర్వాత లో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి డెట్స్ని క్లియర్ చేయండి. ఈ విధంగా ఇన్కమ్ పైన దృష్టి పెడుతూ అప్పులను చెల్లించడానికి ఒక స్ట్రాటజీ ఫాలో అయినట్లయితే మనం ఖచ్చితంగా ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వాళ్ళు ఈరోజు చేస్తున్నటువంటి మిస్టేక్స్ అన్నిటి నుండి బయటపడి తమ యొక్క డబ్బుని తమ యొక్క ఆర్థిక లక్ష్యాలకు ఉపయోగించుకోవచ్చు. స్టిల్ ఇంకా ఎవరైనా కూడా ఈ వీడియో చూసిన తర్వాత ఓహో నేను ఈ స్టేజ్లో ఉన్నాను, ఇప్పుడైనా నేను బయటపడాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళకి మీ గైడెన్స్ దొరుకుతుందంటారా? స్క్రీన్ పైన కనిపించేటువంటి నంబర్ కాల్ చేస్తే నా అపాయింట్మెంట్ దొరుకుతుందండి. ఫారెన్ కంట్రీస్లో ఫైనాన్షియల్ లిటరసీ ఎక్కువగానే అయినా కూడా వెల్త్ అడ్వైజర్ని కన్సల్ట్ చేస్తూ ఉంటారు.
కానీ మన దేశంలో ఫైనాన్షియల్ లిటరసీ తక్కువ కానీ ఇలాంటి ఫైనాన్షియల్ ప్లానింగ్ సంబంధించినటువంటి ఎక్స్పర్ట్ని కలవడం కూడా చాలా తక్కువనే ఉంది. స్క్రీన్ పైన కనిపించేటువంటి నెంబర్ కాల్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అంటే అప్పులున్నా కూడా ఎలా బయటపడాలో చెప్తారా సార్? ఎస్, వాళ్ళ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం తీసుకొని వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఒక రోడ్ మ్యాప్ ఇస్తాను. దాని ద్వారా వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది పొందొచ్చు. ఎనీవేస్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.